హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈ రోజు కూడా ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి. ఈ మధ్య కొంచెం ఈవెంట్స్ వల్ల బిజీగా ఉండి వీడియోస్ చేయడానికి నాకు అస్సలు టైం లేదనమాట. చాలా పార్సిల్స్ వచ్చున్నాయి, వాటిని ఓపెన్ చేసి వీడియోస్ చేసే అంత టైం కూడా లేదు. ఇవాళ ఖచ్చితంగా ఒక వీడియో చేయాలని టైం తీసుకుని మరి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మరి అమెజాన్ నుండి కొన్ని అన్స్టిచ్డ్ అంటే సెమీ స్టిచ్డ్ అండి, సెమీ స్టిచ్డ్ లెహెంగాస్ అయితే కొన్ని తెప్పించాను అనమాట. యాక్చువల్గా నేను లెహెంగాస్ ఎప్పుడు కూడా రెడీమేడ్స్ కానీ సెమీ స్టిచ్డ్ కానీ పెద్దగా ఇష్టపడను. మ్యాక్సిమం క్లాత్స్ తీసుకుంటాను, లేదంటే శారీస్ తీసుకుని స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను. కానీ ఈ అమెజాన్లో ఈ పటోలా ప్రింట్స్ అండ్ అలాగే ధర్మవరం పట్టు లెహంగాస్ అని చెప్పి కొన్ని కలర్ కాంబినేషన్స్ అండ్ అలాగే కొన్ని ప్రింట్స్ అండి నన్ను ఎంత టెంప్ట్ చేశాయంటే, సరే తెప్పించి చూద్దాం ఎలా ఉంటాయో ఏంటో అన్న ఉద్దేశంతో అయితే తెప్పించాను. ఇంకా ఓపెన్ కూడా చేయలేదన్నమాట వాటిని. ఇప్పుడు మీ ముందే నేను వాటిని చక్కగా ఓపెన్ చేసి అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను. వీటిలో ఒకవేళ మీకేమైనా నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా తెప్పించుకోవచ్చండి. నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ డ్రెస్సెస్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా నచ్చినట్లయితే హ్యాపీగా తెప్పించేసుకోవచ్చు. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. నేను ఈ యొక్క లెహెంగాస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మరి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఇంక అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్వేస్ ఎప్పుడు కూడా నా ఫేవరెట్ కలర్ అండి, ఫస్ట్ నేను చూపించేది మాత్రం నా ఫేవరెట్ కలర్ అనమాట. బ్లాక్ 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 కలర్ అండి. టస్సర్ సిల్క్ అనమాట. ఇది టస్సర్ సిల్క్ పటోలా ప్రింట్స్ అంటాం కదా, ఆ పటోలా ప్రింట్ అండి. ఇది పైట చున్నీ అనమాట. వావ్, చున్నీ చాలా పెద్దదిగా వచ్చిందండి. నేను అసలు ఇంత పెద్ద చున్నీనైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. చిన్న చున్నీ వస్తుందేమో అనుకున్నాను. చున్నీ మాత్రం బాగానే వచ్చింది, పెద్దదిగానే వచ్చింది చున్నీ. ఒక వన్ సైడ్ వేసుకోవడానికి చాలా బాగుంది. అసలు ప్రింట్ ఎంత బాగుంది కదా, చున్నీ ప్రింట్. ఓకే, ఇదైతే చున్నీ అనమాట. లెహంగా అండ్ బ్లౌజ్ ఎలా వచ్చాయో చూద్దాము. ఓకే, ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలాగా లోపల వైపు ఇచ్చేస్తున్నారనమాట. సేమ్ మనకి లెహంగా ఏ ప్రింట్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ ప్రింట్ అండి. ఇలాగా లోపల బ్లౌజ్ క్లాత్ అయితే ఇలాగా అటాచ్ చేసేస్తున్నారు. సేమ్ ప్రింటే అనమాట. మరి లెహంగా విషయానికి వచ్చేప్పటికీ చెప్పాను కదా సెమీ స్టిచ్డ్ అని. బ్లౌజ్ మాత్రం ఇలాగా క్లాత్ ఇచ్చేసారండి, కానీ లెహంగా మాత్రము ఓన్లీ మనం ఈ సైడ్ ఒక్కటే అటాచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మిగతా అంతా కూడా మనకి నడుం పట్టి కానీ అంతా కూడా ఇచ్చేస్తున్నారండి. నేను ఒకసారి కింద బార్డర్ కూడా చూపిస్తాను, చూసారా? చాలా బాగుందండి క్లాత్ కూడా. చక్కగా మనకి ఈ సైడ్ అయితే లెహంగాకి స్టిచ్ చేసేస్తున్నారండి. ఇలా స్టిచ్ చేసేస్తున్నారు. మనం ఓన్లీ జాయింట్ చేసుకుంటే లెహంగా వరకు సరిపోతుంది. బాందిని స్టైల్లో ఉందండి ప్రింట్. ఇది చాలా బాగుంది. నైస్ వన్. క్లాత్ కూడా అండి చాలా బాగుంది, సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా మంచి సాఫ్ట్ క్లాత్ అండి. ప్రింటింగ్ చూసారా, బార్డర్ చూసారా అసలు ఎంత బాగుందో. బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ అలాగే కింద మనకి లైట్గా క్యాన్ కూడా ఇచ్చేస్తున్నారండి. ఇదిగోండి
క్యాన్ కూడా లైట్గా అన్నమాట, మరి హెవీగా అయితే లేదు. కింద బార్డర్ వరకు మనకి లెహంగా అంతా కూడా ఇలాగా క్యాన్ ఇచ్చేస్తున్నారు. చాలా బాగుందండి. దీనికి ఇది వచ్చి చున్నీ అన్నమాట. నైస్, చాలా బాగుంది. చాలా తక్కువ ప్రైస్ ఏనండి. ఫెస్టివల్స్ అప్పుడు చక్కగా పిల్లలకి ఇలాంటివి కుట్టించి పెట్టారంటే వీటిని మనం క్రాప్ టాప్స్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లెహంగాస్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. అసలు ముఖ్యంగా చున్నీ అండి, ఇంత పెద్ద చున్నీ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న చున్నీస్ ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను, కానీ చున్నీ మాత్రం చాలా బాగుంది. కొంచెం బాగా పెద్దదిగానే వచ్చింది చున్నీ. నైస్ అండి, చాలా బాగుంది. ఒకవేళ ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్లయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ డ్రెస్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. వన్ మోర్ లెహెంగా అండి. ధర్మవరం పట్టు అంటారు కదా, అలా అని ధర్మవరం పట్టు అయితే కాదు. అంత ప్యూర్ ధర్మవరం పట్టు మనకి ఇంత తక్కువ కాస్ట్లో అయితే రావండి. నేను ఈ కలర్ కాంబినేషన్ ఎందుకో చాలా బాగా అనిపించిందండి నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్. ఇదైతే మొత్తం మనం స్టిచ్ చేయించుకోవాలండి, అన్స్టిచ్డేనమాట. ఇది లెహంగా కూడా స్టిచ్ చేయించుకోవాల్సిందే. పింక్ కలర్కి ఇలాగా డార్క్ బ్లూ కలర్లో పెద్ద బార్డర్ అండి, డబల్ బార్డర్ వచ్చింది. ఇది లెహంగా అనమాట. అసలు బార్డర్ చూసారా ఎంత బాగుంది, నేను జూమ్ చూపిస్తాను. ఎలిఫెంట్స్ వచ్చి బార్డర్లో అసలు ఎంత బాగుంది తెలుసా అండి. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది అనమాట. డార్క్ పింక్ కలర్కి బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్లో డబల్ బార్డర్ అండి. మరి దీనికి బ్లౌజ్ అయితే సేమ్ ఇదే పింక్ కలర్కి కొంచెం సన్నగా ఉన్న బార్డర్ ఇచ్చి బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇదిగోండి, ఇది బ్లౌజ్. అండ్ చున్నీ విషయానికి వచ్చేప్పటికీ ఇలాగా డార్క్ బ్లూ కలర్ అండి. ఇది కూడా చున్నీ చాలా బాగానే వచ్చింది. ఇలాగా డార్క్ బ్లూ కలర్లో వచ్చింది. అండ్ చున్నీకి చక్కగా ఎడ్జెస్ కూడా ఇలా వచ్చేసింది అనమాట. మనకి 2 సైడ్స్ బార్డర్ ఇలా వచ్చి 2 సైడ్స్ వచ్చి ఇలాగా పళ్ళు లాగా ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు నాకు ఎంత బాగా అనిపించిందంటే అసలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. డార్క్ పింక్ కలర్ కదా, చాలా బాగుంటుంది అనమాట కలర్ కాంబినేషను. ఇందులో ఈ ఒక్క కలరే కాదండి, నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలి అన్నా కూడా మీరు హ్యాపీగా తెప్పించుకోవచ్చు. నాకైతే ఈ పింక్ అండ్ బ్లూ బాగా అనిపించింది అనమాట. చాలా ట్రెడిషనల్గా మనం ఏమైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, టెంపుల్స్కి వెళ్ళాలన్నా, ఇంట్లో ఏదైనా పండగలప్పుడైనా వేసుకోవడానికి చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి. చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది అనమాట. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నేను లింక్ ఇచ్చుంటానండి కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. వన్ మోర్ పటోలా ప్రింట్ అండి. టస్సర్ సిల్క్లో పటోలా ప్రింట్స్ అన్నమాట ఇవన్నీ. చున్నీ అనుకుంటా. ఇది ఒక డిఫరెంట్ షేడ్ అండి, గ్రీన్లో ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ అన్నమాట. క్లాత్ అయితే చాలా షైనింగ్ ఉందండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ క్లాత్ మాత్రం చాలా షైనింగ్గా ఉంది. ఇది వచ్చి లెహంగా అండి. లెహంగా సెమీ స్టిచ్డ్ అనమాట. చక్కగా పావడిలా వచ్చేస్తుంది. మనం ఎడ్జెస్ వరకు స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, చక్కగా బార్డర్ చూసారా. దీనికైతే పెద్ద బార్డర్ ఏం కాదు, చిన్న బార్డరే వచ్చింది. ఇలాగా పింక్ షేడ్ అనమాట బార్డర్. ప్రింట్ అయితే చాలా బాగుందండి. ఏవో జింకలు, లీవ్స్, తీగలు, పూలు అలా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట లెహంగా మీద ప్రింట్ అంతా కూడా. మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ పటోలా ప్రింట్స్ చూపిస్తున్నాను కదా,
వాటికి అన్నిటికీ లోపల చక్కగా లైనింగ్ వచ్చేసిందండి, ఫుల్ లైనింగ్ వచ్చింది. అండ్ అలాగే కింద క్యాన్ కూడా ఇచ్చున్నాడు అనమాట. అంటే సెమీ స్టిచ్డ్ వాటికి లైనింగ్తో పాటు క్యాన్ కూడా వచ్చేసిందండి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. లోపల వైపు ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసి పెట్టేస్తున్నారు. మరి అంత గజిబిజి డిజైన్ లేకుండా చిన్న చిన్న పుటాస్ ఇచ్చి సేమ్ బార్డర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే 1 మీటర్ అయితే ఉండదండి, ఒక 80 సెంటీమీటర్స్ అలా ఉంటుంది అంతే. 1 మీటర్ అయితే ఉండదు బ్లౌజ్ క్లాత్ అయితే. బ్లౌజ్ అన్నమాట ఇది. అండ్ మరి ఇప్పుడు చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము. చున్నీ ఇంకొంచెం బ్రైట్గా ఇచ్చి ఉండొచ్చేమో. చున్నీ పెద్దగా అంత బ్రైట్గా ఉన్నట్లు అనిపించట్లేదు. ఇది వచ్చి పైట అండి. పైటలు మాత్రము చాలా పెద్దగానే ఇస్తున్నాడండి. పైటలు మాత్రం బాగా పెద్దగానే ఉన్నాయి వేసుకోవడానికి. పైటలు మాత్రం బాగున్నాయి, పెద్దవిగా ఉన్నాయి. చిన్న చిన్న పైటలు ఇవ్వకుండా కొంచెం లెహంగాకి యూజ్ అయ్యేలాగే వస్తున్నాయి పైటలు మాత్రం. పైట అయితే ఇలా వచ్చిందనమాట. చక్కగా కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి. దీన్ని ఏం గ్రీన్ అంటారో నాకు ఐడియా లేదు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. ఒకవేళ ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలి అన్నా కూడా ఇందులో వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి, షైనింగ్ వస్తుంది క్లాత్ అయితే. మీకు వీడియోలో అంతగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ క్లాత్ కూడా బాగా షైనింగ్ ఉందన్నమాట. బాగా షైనింగ్ వస్తుంది క్లాత్. నైస్ వన్ అండి, చాలా బాగుంది ఇది కూడా. అలాగే వన్ మోర్, ఇది కూడా పటోలా ప్రింటేనండి. ఈసారి ఎక్కువగా పటోలా ప్రింటే తెప్పించాను అనమాట. అంటే నా దగ్గర లేవు ఈ ప్రింట్స్. సరే ఈసారి అన్నీ ఇవే తెప్పిద్దాము, ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం అన్నట్లుగా తెప్పించాను. ఇది నేను ఏదో కలర్ పెడితే ఏదో వచ్చినట్లుంది, చూద్దాం. లైట్ పిస్తా గ్రీన్ లాగా వచ్చిందండి ఇది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కూడా సెమీ స్టిచ్డేనండి లెహంగా అయితే. పైన ఇలా ఉంది కానీ లైట్ కలర్గా, కింద చూడండి ఎంత బాగుందో బార్డర్. రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ అన్నమాట. మనకి లెహంగా మాత్రం కొంచెం లైట్ కలర్ లాగా వచ్చినా కూడా కింద బార్డర్ బాగా హైలైట్ చేశాడు అనమాట. లైట్ పిస్తా గ్రీన్ అంటాం కదా, ఆ పిస్తా గ్రీన్ మీద ఫ్లోరల్ ప్రింట్ అండి. ఇది రోసెస్ వచ్చేసాయి. కింద బార్డర్ వచ్చి డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్. ఇది వచ్చి స్కర్ట్ వచ్చి సెమీ స్టిచ్డ్ అండి. సైడ్ అంతా కూడా మనకి ఇలాగా పావడైతే కుట్టేస్తున్నారు. ఓన్లీ మనం సైడ్ జాయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఇది ఫుల్ లైనింగ్ అండి, లోపలంతా లైనింగ్ ఉంది. అండ్ అలాగే క్యాన్ కూడా ఉందన్నమాట. లెహంగా అయితే ఇలా వచ్చింది. లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే భలేగా నచ్చుద్దండి ఇది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలాగా కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో ఇలా కొంచెం జిగ్జాగ్ డిజైన్ టైప్ ఇచ్చారనమాట. అంటే మనకి స్కర్ట్ వచ్చి కొంచెం ప్లెయిన్గా వచ్చింది కాబట్టి, లైట్ కలర్ కాబట్టి బ్లౌజ్ కొంచెం హైలైట్ చేసేలాగా వచ్చింది. మనకి ఎలాగో బార్డర్లో డార్క్ గ్రీన్ ఉంది కాబట్టి ఈ గ్రీన్కి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ అండ్ రెడ్కి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ దీనికి పైట వచ్చి డార్క్ గ్రీన్ అండి. ఇది చూడ్డానికి ఇలా ఉంది కానీ వేసుకుంటే ఎందుకో చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కదా, ఇలాంటివి చూడ్డానికి అబ్బా మరి ఇంత లైట్ కలర్ ఏంటి, ఇలా మాసిపోయిన కలర్ ఏంటి అనిపిస్తుందండి ఇలా చూడ్డానికి. మనం టోటల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత ఈ పైటని వేసుకుంటే చూడ్డానికి లుక్ చాలా బాగుంటుంది అనమాట.
అసలు ఇది లైట్ కలర్ కదా, ఈ లైట్ కలర్ మీద మనం ఈ డార్క్ చున్నీ వేస్తే అసలు ఆ లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కొన్ని అలాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. లైట్ పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ చున్నీ వచ్చిందండి, పైట ఇలా వచ్చేసింది. అసలు ఇవి లెహంగాస్ కంటే కూడా పైటలు ఎంత బాగున్నాయి తెలుసా. మనం ఈ పైటల్ని సేమ్ వీటి మీదకే కాకుండా వేరే ఏమన్నా కుర్తాస్ పైకైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి అసలు పైటలు మాత్రం అదిరిపోయాయి. ఎంత బాగున్నాయో చున్నీస్ మాత్రం. క్లాత్ బాగుంది, చాలా పెద్ద పైటలుగా కూడా వచ్చున్నాయండి. అసలు ఎంత బాగున్నాయో చున్నీస్ మాత్రం. ఇది ఇంకొక ప్రింట్ అన్నమాట. బాగుందండి ఇది కూడా. ఇందులో కలర్స్ ఉన్నాయో లేదో నేనైతే చూడలేదు, ఉండే ఉంటాయి, నాకైతే గుర్తులేదన్నమాట కలర్స్ ఉన్నాయో లేదో. భలేగా ఉందండి. లైట్ పిస్తా గ్రీన్ మీద డార్క్ రెడ్ కలర్, రెడ్ కాదు రెడ్ అండ్ పింక్ ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట. బాగుంది. అండ్ మరి అలాగే ఈ వీడియోలో లాస్ట్ లెహంగా అండి. అసలు నేను అమెజాన్లో పిక్ చూసి నాకైతే అసలు ఎంత నచ్చేసిందంటే ఇది ఖచ్చితంగా తెప్పించుకోవాలి అన్నట్లుగా తెప్పించాను అనమాట. ఇది కాంచీవరం పట్టు అంటాం కదా, ప్యూర్ అయితే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. కాంచీవరం పట్లు ఇంత తక్కువ ప్రైస్కి అయితే రావండి. ఇవైతే ప్యూర్ అయితే కాదు. ఎల్లో కలర్, మంచి డార్క్ ఎల్లోకి పింక్ అండి. నేను అమెజాన్లో చూసినప్పుడు ఎల్లో అయితే ఇదే కానీ ఈ పింక్ అయితే అసలు ఎంత డార్క్ పింక్ కనిపించిందోనండి. ఈ పింక్ అయితే చాలా డార్క్గా కనిపించింది. తీరా వచ్చిన తర్వాత ఏమో నాకెందుకో చాలా లైట్ పింక్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే క్లాత్ కూడా అండి, నేను అసలు ఎంత ఇష్టపడి తెప్పించాను తెలుసా దీన్ని. క్లాత్ కూడా చాలా మొరటుగా, చాలా లావుగా ఉందన్నమాట. అసలు ఎంత లావుగా ఉందో తెలుసా క్లాత్ ఇది. నేనైతే ఇది రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాను. అస్సలు క్లాత్ అయితే అస్సలు బాగోలేదు. నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేశానోనండి ఈ డ్రెస్ని అయితే. చూపిస్తాను, ఒకవేళ మీకు ఈ కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే, ఒకవేళ నచ్చింది అనుకుంటే తెప్పించుకోండి. ఇది వచ్చి బ్లౌజ్ వచ్చింది అనమాట, డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ ఇది. అండ్ పైట్ అండి, పైట్ అసలు ఎంత పెద్దది వచ్చిందో. ఇదిగోండి చున్నీ మాత్రం అద్దరిపోయింది, భలేగా ఉందండి చున్నీ మాత్రం. పైట కోసం అని ఇంకా డ్రెస్ ఉంచాలంటే ఉంచలేం కాబట్టి నేనైతే నాకేం పెద్దగా నచ్చలేదు. మెయిన్ ఈ స్కర్ట్ అయితే నచ్చలేదండి. క్లాత్ అస్సలు బాగోలేదు, క్లాత్ అయితే అస్సలు బాగోలేదు. చాలా అంటే చాలా లావుగా ఉందన్నమాట, చాలా మొద్దుగా ఉంది. ఇది ధర్మవరం పట్టులా ఏదో టిష్యూ శారీ లాగా వచ్చింది, నాకైతే నచ్చలేదు ఇది. నేనైతే దీన్ని రిటర్న్ పంపించేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఒకవేళ ఈ కలర్ కాంబినేషన్ ఇలా కొంచెం లైట్ కలర్ అయినా బాగుంది అనుకుంటే మాత్రం నేను దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. నచ్చినట్లయితే హ్యాపీగా తెప్పించుకోవచ్చు. మరి ఇవన్నీ అమెజాన్ నుండి తెప్పించినటువంటి లెహంగా సెట్స్ అన్నమాట. ఈ ఒక్క డ్రెస్ తప్ప మిగతా 4 డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. ఒకవేళ ఈ డ్రెస్ కూడా మీకు ఎవరికైనా నచ్చి ఉంటే ఓకే, డన్. నాకైతే ఎందుకో క్లాత్ బాగా లావుగా అనిపించింది. అండ్ అలాగే కొంచెం ఈ పింక్ కొంచెం లైట్ పింక్ లాగా అనిపించింది అనమాట, నచ్చలేదు. ఒకవేళ వీటిలో మీకు ఏవైనా నచ్చినట్లయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ డ్రెస్సెస్కి అన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ ఇస్తానండి, ఒకసారి మీరు చెక్ చేయండి. వాటిలో ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ హ్యాపీగా తెప్పించుకోవచ్చు. నేను ఏ డ్రెస్సెస్ అయితే తెప్పించుకున్నానో వాటికి సంబంధించినటువంటి లింకే ఇస్తానండి. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి మీరు అలా జస్ట్ అలా టచ్ చేశారంటే
నేను ఏ డ్రెస్ తెప్పించానో ఆ డ్రెస్సే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఇంక వేరే కలర్స్ అయినా అందులో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు కూడా హ్యాపీగా తెప్పించేసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.